సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ రఘునందన్ రావు మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించిన రఘునందన్ రావు దుకాణదారులతో మాట్లాడి జీఎస్టీ తగ్గింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మండల కార్యశాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ముందు కొంతమంది బీజేపీ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారని, ఆ ఎన్నికల్లో మనం ఎక్కడ ఉన్నామో వారికి చూపించామన్నారు. ప్రస్తుతం లీడర్ అయ్యే అవకాశం ప్రతి కార్యకర్తకు వచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేటలో బీజేపీ జెండా ఎగరవేయాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో కేటీఆర్ కొంతమందితో బీజేపీపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు రఘునందన్ రావు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లాలో కేటీఆర్ పై పోటీ చేసి ఓడిస్తానన్నారు. బంతిని ఎంత గట్టి కింద పడితే అంత గట్టిగా పైకి వస్తుంది. బంతిని ఎంత కింద గట్టి కొడితే అంత గట్టిగా పైకి వస్తుంది. రఘునందన్ అనేటువంటి గట్లేదు. మీరంతా దొక్కాలని చూస్తే మిమ్మల్ని దొక్కుకుంటూ తప్పిన భయపడ్డాడు కాదు. కేటీఆర్ దమ్ముంటే నీ చర్చాలని నీ 30 యూట్యూబ్ నడిపిస్తున్నటువంటి చెత్తగా కొడుకుని తీసుకొని వారి ఏడుకొంటావో చెప్పు. డేట్ టైం అన్ని ఫిక్స్ చేయి. నేను ఒక్కరిని వస్తాను, కనీసం ఒక్క గంటలు అవసరం లేకుండా నేను ఒక్కరిని వచ్చి జీఎస్టీ మీద నీతోటి నీ అయ్యగారి మీద చర్చ చేసేందుకు నాకు దమ్మున్నది. అందుకని మర్యాద చెప్తున్నా. మరి నన్ను మంచిగుంటే మంచిగుంటాను. నన్ను ఎవరైనా గెలికి నీళ్ళు ఎంత దూరం అంటే మీ ఇంటికి వచ్చి కొట్టిపోయినా, దుబ్బాకకి వచ్చి కొట్టినా, ఇలా నీ సొంత గడ్డ మెదక్ వచ్చి కొట్టినా, నువ్వు ఇట్లే వాగితే నా ఎలా వచ్చేసరికి సిగ్గులో వచ్చి నీ కుమారుని ఏం చెప్తున్నా మీకు జీఎస్టీ గురించి? ఏం తెలుసు జీఎస్టీ గురించి? ఛాయ్ పత్త కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఛాయ్ పత్త మీద 124 రూపాయలు పన్నులు పడుతుంది. ఇలా దాన్ని 5 రూపాయలు తీసుకొచ్చిన ఛాయ్ పత్త కాపీ మీద. ఇది పెరుగులేక 10 ఏళ్ళు నరేంద్ర మోడీ జీఎస్టీ పేరు మీద దోచుకున్నాడు అన్నాడు. అదే చదువుకున్నాడు కదా, మరి మీ 5 రోజులు ఎందుకు మద్దతు ఇచ్చింది జీఎస్టీ గారు? ఒకసారి లేకపోతే వస్తా మామూలు రేపు రమ్మంటే మీ ఛానల్ అయితే మామూలు గేట్లు తీసి మీ 30 యూట్యూబ్ ఛానల్లో తీసుకున్నాను. గానే చెప్తా జీఎస్టీ అంటే ఏం తెలవనట్టు ఇష్టం మాట్లాడితే